గుడ్ మార్నింగ్ దోస్తులు, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. అందరు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు? చేసుకున్న పసుపు కుంకుమ తీసుకోవడానికి ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి. నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం నేను కంపల్సరీ చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మేబీ 7 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. ఎందుకంటే నాకు కూతురు పుడితే నేను వరలక్ష్మి వ్రతం చేస్తానని ఆ దేవుడిని అమ్మవారిని మొక్కుకున్నాను. అప్పటి నుండి నా కూతురు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేసిన, ఇప్పుడు దానికి 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను వరలక్ష్మి వ్రతము. చూడండి, ఇగో ఇది నల్ల పూసలు కొత్తగా తీసుకున్నాను. 8 గ్రాములు పడ్డది. అమౌంట్ ఎంత ఉంటుందో చెప్పండి. 8 గ్రాములు ఇది. ఈరోజు నేను ఫస్ట్ అయితే ఇంట్లో దేవునికి అయితే దీపం వెలిగించినాకే ఏ పనైనా చేయాలి. నేనైతే మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇంట్లో దేవుడికి చాలా బాగా పూజ చేశాను. నిన్ననే వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నాను. స్నానం చేయలేదు, ఏం చేయలేదు. చూడరు వ్రతం నాడు ఎట్లుందో. ఇప్పుడే లేచింది. నీళ్ళు వేడి పెట్టిన చేయిపోదొరసని అని అంటే చేస్తానులే అంటుంది. మీ బిడ్డలు కూడా ఇట్లేనేనా? నేను దేవుడిని ఎలా పూజ చేస్తానో చూపిస్తాను రండి. బాగా చేసుకున్నాను చామంతి పూలతో. ఇంకా ప్రసాదాలు ఏమి ఉండలేదు, కొబ్బరికాయ మాత్రం కొట్టిన. పొయ్యిని మంచిగా పొదిచ్చిన, బొట్లు పెట్టి చింతపండు పులిహోరకు అన్నం వండి పెట్టుకున్నాను. శనగగూడాలు పోతా నేను ప్రతి సంవత్సరం. శనగగూడాలు ఉడకబెట్టి పెట్టుకున్నా. మనం వాయినంలో శనగలు అయితే ఖచ్చితంగా ఇస్తాం కదా, నానబెట్టి పెట్టుకున్నాను. వడల కోసం మినపప్పు నానబెట్టి పెట్టాను. ఇంకా చింతపండు పులిహోర కోసం చింతపండు నానబెట్టి పెట్టాను. మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. ప్రసాదాలు ఎన్ని చేసామో, ఎంత గ్రాండ్గా చేసామో అని ముఖ్యం కాదు. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకోవడమే చాలా మంచిది. ఈరోజు మాత్రం కోపానికి రాకండి, ఎవరిని ఏమనకండి, ఎవరిని గొడవలు పెట్టకండి. మనం ఎంత ప్రశాంతంగా చేసుకుంటే ఆ పూజా ఫలం అంత దక్కుతుందంట. నాకు తెలీదు, మనం టీవీలో యూట్యూబ్లో చూస్తుంటాం కదా. నాకు అట్లా చూసిన పంతులు గారు నాకు చెప్పారు. అందుకని ఈ ఒక్క